దయచేసి అందరము కూడా కూర్చుందామండి. కూడి చేరి వచ్చిన మీ ఎల్లరికును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ప్రత్యేకంగా ఈరోజు మరి మదర్స్ డే, తల్లులైనటువంటి మరి వారందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా మదర్స్ డే శుభాకాంక్షలు సంఘపక్షంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మదర్స్ డే కనుక దేవుని సన్నిధిలో ఈరోజు బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్లో ఒక మాతృమూర్తిని గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరము కూడా ఒక మాటను మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల పుస్తకము 31వ అధ్యాయము 28వ వాక్యమును మనము ధ్యానం చేద్దాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందురు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే సామెతల పుస్తకము 31వ అధ్యాయము, ఈ వాక్యము ఎవరితో చెప్తున్నారు అంటే రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. లెమూయేలు అనగా ఎవరో కాదు, సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజుకి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి యెదిద్యా, రెండవ పేరు సొలొమోను, మూడవ పేరు లెమూయేలు. గమనించినట్లయితే ఈ 3 పేర్లు కూడా రాజు అయినటువంటి సొలొమోనుకి ఆయనకి మాత్రమే వర్తిస్తాయి. ఆయన తల్లి ఆయనతో చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా 31వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఇక్కడ ఆయన తల్లి ఎవరు గమనించినట్లయితే బత్షెబానే. మరి బత్షెబా సొలొమోను తల్లి కాబట్టి తన తల్లి బత్షెబా తన కుమారుడైన సొలొమోనుకి ఈ యొక్క 31వ అధ్యాయములో ఈ మాటలను ఆమె తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె తెలియజేసిన మాటల్లో కుమారునికి తెలియజేస్తూ ఎలా ఉండాలో, ఒక స్త్రీ, ఒక గృహిణి, ఒక భార్య, ఒక తల్లి, ఒక మహిళ ఎలా ఉండాలో అన్ని విషయాలు కూడా ఆమె ఆయనకు తెలియజేస్తూ ఇక్కడ ఒక మాట తాము తెలియజేసింది. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందురు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక స్త్రీని గురించి ఆమె తెలియజేస్తూ ఉన్నది. ఆమె ఎవరో కాదు, ఒక తల్లిని గురించి తెలియజేస్తూ ఉంది. ఎవరిని మనము ఈ రోజున తల్లి అని పిలుస్తాము చెప్పినట్లయితే, గమనించినట్లయితే ఏ స్త్రీ అయితే తన గర్భాన పిల్లలకు జన్మనిస్తుందో ఆమె తల్లిగా పరిగణించబడుతుంది, తన బిడ్డల చేత తల్లిగా పిలువబడుతుంది. ఇక్కడ కూడా ఆ యొక్క బత్షెబా లెమూయేలుతో చెప్తుంది, సొలొమోనుతో, నాయన ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటారంట. గమనించండి, నేటి దినాన మరి మదర్స్ డే, మరి మాతృమూర్తి యొక్క దినోత్సవము గనక ఎంతమంది అయితే మరి తల్లులు ఉన్నారో మిమ్మల్ని అందరినీ కూడా నేడు మరి మీ బిడ్డలు కూడా మిమ్మల్ని అందరినీ కూడా ధన్యురాలు అందురుగాక. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి శారీరకంగా మరి జన్మనిచ్చినటువంటి తల్లిని తల్లి అంటున్నాం. అలాగే మరి ఈ లోకంలో కూడా మరి మన క్రైస్తవ పరిభాషలో ఆధ్యాత్మికంగా చూడగలిగితే ఆత్మీయ తల్లి కూడా ఉంటారు కొంతమంది. ఎంతమంది అయితే మరి శారీరకంగా బిడ్డలను కనకపోయినప్పటికీ కూడా ఆత్మీయంగా నశించిపోతున్నటువంటి అనేక మందిని కూడా ప్రభు మార్గంలోనికి నడిపించి వారిని నశించిపోయే వారిగా కాకుండా నిత్య రాజ్యానికి వారసులుగా ఉండేటట్లుగా మరి ఎంతమంది అయితే అనేక మంది రక్షణార్థమై కన్నీరు గార్చి ప్రార్థించి వారిని మరి దేవుని మార్గంలో నడిపించేటువంటి వారుగా ఉంటారో వారిని కూడా ఏమని పిలుస్తామనంటే నా ఆత్మీయ తల్లిదండ్రులు, నా ఆత్మీయ తల్లి అని చెప్తాం. మరి ఈ రోజున మన జీవితాల్లో కూడా మరి 2వ రకాన్ని తల్లికి చెందినటువంటి వారముగా మనలో కూడా అనేక మంది కూడా ఉందురుగాక. మరి 3వ రకాల తల్లులు కూడా ఉన్నారు. కొంతమందిని సమాజ మరి సేవ చేసినటువంటి వారిని కూడా ఆ సమాజ సేవలో తన వలన అనేక బ్రతుకులు మార్చబడినప్పుడు, అనేకమైన బ్రతుకులు దీవించబడినప్పుడు చాలామంది కూడా వారిని కూడా పిలుస్తూ ఉంటారు, తల్లి అని చెప్పి పిలుస్తారు.
మనకు ఉదాహరణగా మచ్చుకు మదర్ తెరీసా, ఆమె కూడా సమాజ సేవ చేయటం వలన ఆమెకు మదర్ అనేటువంటి పేరునిచ్చి ఒక తల్లిలాగా ఆమెను కూడా సంబోధించినట్లుగా మనం కూడా చూడగలుగుతున్నాం. అట్లాగే భారతదేశానికి మరి 1800 సంవత్సరం పరిసర ప్రాంతాలలో ఒక ఇద్దరు ఫ్యామిలీస్ తమిళనాడు ప్రాంతానికి వచ్చారు. ఆ తమిళనాడు ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ యొక్క కొడుకు మరి తండ్రి ఇద్దరు కూడా డాక్టర్సే. వారు అమెరికా దేశము నుండి భారతదేశానికి తమిళనాడు ప్రాంతానికి వచ్చి వారు తమకున్నటువంటి లాభదాయకమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రజాసేవకే, మరి ప్రజలకి బాగు చేయాలి, దేవుడు మాకిచ్చినటువంటి ఈ గొప్ప మరి యొక్క వైద్యమును మేము నేర్చుకున్నటువంటి ఆ యొక్క వైద్యాన్ని ప్రజలకు మేమందరము కూడా ఉచితంగా ఇవ్వాలి, ప్రభు చూపించిన ప్రేమను మేము కూడా అనేకులకు కూడా పంచాలన్న భావముతో వారు ఇక్కడకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి, వారికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు ఏంటి అని అంటే మరి ఆమె పేరు చెప్పాలి ఏం పేరు అని అంటే ఎడ్డీ స్కడ్డర్. అంటే ఆ స్కడ్డర్ అనేటువంటి ఆ మహిళ 8 సంవత్సరాలు ఉన్నప్పుడు భారతదేశం నుండి అమెరికా దేశానికి వెళ్ళింది. మరి ఆ స్కడ్డర్ అనేటువంటి మహిళ భారతదేశం నుండి అమెరికా దేశం వెళ్ళి అక్కడే చదువుకుని అక్కడే ఉంటూ ఉండగా వారి తండ్రి తమిళనాడు ప్రాంతంలో డాక్టర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ నాన్న తన కుమార్తెకు లెటర్ రాశాడు, అమ్మా నాకు ఆరోగ్యం సహకరించటం లేదు, నిన్ను చూడాలని ఉంది, ఒకసారి రామ్మా అని చెప్పి ఉత్తరం రాస్తే వాళ్ళ నాన్నను చూడటానికి అమెరికా దేశం నుండి మరలా తమిళనాడు ప్రాంతానికి వచ్చింది. వాళ్ళ తమిళనాడు ప్రాంతానికి వచ్చి వాళ్ళ నాన్నను చూసినప్పుడు మరలా నాన్న సంతోషించి ఆనందంతో చక్కగా కోలుకున్నాడు. కోలుకున్నటువంటి ఆ సమయంలో ఒక రాత్రికాల సమయంలో ఒక బ్రాహ్మణుడు ఆమె దగ్గరకు వచ్చాడు, అమ్మా నా భార్య గర్భవతిగా ఉన్నది, ప్రసవానికి మరి నొప్పులు పడతా ఉంది, నువ్వు వచ్చి ఏమైనా మరి డాక్టర్ గారు కూతురు కదా, నువ్వు సహాయం చెయ్యి, మరి నా భార్య ప్రసవానికి అని అంటే ఆ కూతురు అంది, అయ్యా నేను వైద్యం నేర్చుకోలేదు, మా తండ్రి గారిని తీసుకువెళ్ళండి అంది. అంటే పురుషులు ప్రసవం చేయకూడదమ్మా, స్త్రీలు మాత్రమే రావాలి, నువ్వు రా అనంటే నాకు తెలియదు కనుక నేను రాను అంది. సరే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరలా ఇంకొక ఇద్దరు వచ్చి అమ్మ మరి మా భార్యలు కూడా ప్రసవానికి సిద్ధమయ్యారు, వాళ్ళు నొప్పులు పడుతున్నారు, నువ్వు వచ్చి కాన్పు చేయమ్మా అని చెప్పి ఆయన అడిగితే అయ్యా అది నా పని కాదు, మా నాన్నగారిని తీసుకెళ్ళాను అంటే వాళ్ళ నాన్నగారికి విషయమై వాళ్ళు చెప్పారు, భారతదేశంలో పురుషులు మరి వాళ్ళు ప్రసవాన్ని చేయకూడదమ్మా, నువ్వు స్త్రీవైతే రా అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు నాకు రాదండి నేను రాను అని చెప్పినప్పుడు వెంటనే ఆ రోజు గడిచిపోయిన తర్వాత ఉదయానికల్లా ఆమెకు సమాచారం అందింది. ఏంటి అని అంటే ఆమె పేరు ఐడా స్కడ్డర్ అనేటువంటి ఆమెకు సమాచారం వచ్చింది. రాత్రికాల సమయంలో మరి పురుటి నొప్పులతో వచ్చినటువంటి ఆ 3 స్త్రీలు కూడా మరణించారు, వారి గర్భంలో ఉన్న శిశువులు కూడా మరణించారు అనే వార్త ఆమెకి తెలిసినప్పుడు చాలా వేదన పడింది, చాలా బాధపడింది. అయ్యో నాకు గనక వైద్యం వచ్చినట్టయితే నేను కూడా వెళ్ళి వారికి గర్భస్రావం నేను కూడా ఆ యొక్క ప్రసూతి నేను కూడా చేసేదాన్ని కదా అని చెప్పి తన మనసులో బాధపడి నా తల్లిదండ్రులు ఎందుకు ఘనమైనటువంటి జీవితాన్ని అమెరికా దేశంలో విడిచిపెట్టి ఏ లాభదాయం లేనటువంటి భారతదేశంలో ఈ ప్రజల మధ్య ఎంతగా ప్రయాసపడుతున్నారా అని చెప్పి తన హృదయాన్ని సంఘటన కలిచివేసి వెంటనే మళ్ళా భారతదేశం నుండి అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ వైద్య విద్యను చదివి తన 30వ సంవత్సరంలో మరలా తిరిగి భారతదేశానికి ఐడా స్కడ్డర్ అనేటువంటి మహిళ వచ్చింది. ఆమె వచ్చి వెల్లూరు అనేటువంటి ప్రాంతంలో మహిళల కోసం వైద్యశాలను నిర్మించి వైద్యాన్ని ఆమె చేయటం ప్రారంభించింది. ఆ తదుపరి ఆ వైద్య కళాశాల సిఎంసిగా ప్రసిద్ధిగాంచింది. సిఎంసి అని అంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు. ఈ ప్రాంతము ఈ హాస్పిటల్ భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి హాస్పిటల్. చాలా ఎన్నో భయంకరమైనటువంటి వ్యాధులకు అక్కడ వైద్యం దొరుకుతుంది.
ఆ వైద్యము దొరకటానికి ఒక పెద్ద కళాశాలగా, ఒక పెద్ద హాస్పిటల్గా ఈ రోజున పేరు ప్రఖ్యాతలు గాంచడానికి ఐడా స్కావర్ అయినటువంటి ఆ మహిళకు ఆ రోజున 3 యొక్క ప్రసూతి మహిళలు చనిపోవటమే ఆమె ఈ రోజున నిర్ణయం తీసుకుని భారతదేశానికి వచ్చి అనేక మంది స్త్రీల కోసము హాస్పిటల్ నిర్మించి, వైద్యులను తయారు చేసి, నర్సులను తయారు చేసి ఒక గొప్ప వైద్యాన్ని అందించినటువంటి మహిళగా ఆమె ఉన్నది. అందుకనే ఆమె కూడా ఒక మదర్, ఒక తల్లిగా తను చేసిన సమాజ సేవకు గాను ఆమె కూడా ఎంతైనా భారతదేశమునకు అమెరికా మిషనరీగా ఈ ప్రాంతానికి వచ్చి అనేక మందికి కూడా వైద్యం అందించినటువంటి వ్యక్తిగా ఆమె కూడా ఉన్నది. ఆమె కూడా ఒక తల్లిగా మరి పిలువబడటంలో ఏ మాత్రము కూడా అతిశయోక్తి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడిన మాట, ఆమె కుమారులు ఆమెను లేచి ఏమంటారంట? ధన్యురాలు అంటారు. ఎవరు తల్లి అనేటువంటిదంటే ఎవరైతే శారీరకంగా బిడ్డలకు జన్మనిస్తారో వారిని తల్లి అంటారు. ఆత్మీయంగా బిడ్డలకు అంటారు, ఆధ్యాత్మికమైన తల్లి అంటారు. మూడవదిగా సమాజ సేవ చేసినటువంటి వారిని కూడా తల్లిగా మనం చూడగలుగుతాం. ఆమె కుమారులంట ఆమెని ధన్యురాలు అని పిలుస్తారంట. బైబిల్ గ్రంథంలో ఈరోజు ఒక తల్లిని గురించి మీకు తెలియజేస్తాను. బైబిల్ గ్రంథంలో అపోస్తుడైనటువంటి పౌలు అనేటువంటి వ్యక్తి దగ్గర ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడి పేరేంటో చెప్తారా? ఏమోనండి, ఏ సామెలో? అపోస్తుడైన పౌలు దగ్గర ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుని పేరు తిమోతి. ఏం పేరు అంట? అమ్మా రాజేశ్వరమ్మ గారు, దేవునికి స్తోత్రం చేద్దాం. గమనించినట్లయితే ఆ తిమోతి అనే వ్యక్తి దేవుని దగ్గరకు రావటంలో అతని తల్లి యొక్క పాత్ర ఎంతో అమోఘమైనటువంటిది. అతని యొక్క తల్లి యొక్క పాత్ర వర్ణించలేనటువంటిది. కారణం ఏంటంటే అతను ఒక విలువైనటువంటి ఆభరణము లాంటి వాడు అపోస్తుడైన పౌలు దగ్గర. అలాంటి ఆభరణము, విలువైనటువంటి ఆభరణం లాంటి మరి తిమోతిని తీర్చిదిద్దటానికి తన తల్లి ఎనలేనటువంటి కృషిని చేసింది. ఆమె యొక్క జీవితాన్ని ఈ పూట మనము ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తుని యొక్క పౌలు తిమోతికి రాసిన మొదటి 2వ పత్రిక 1వ అధ్యాయము, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యము సగము నుండి మనం చదువుదాం. కిందమ్మా. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను. అది నీ యందు సహవసించుచున్నదని నేను రుడిగా నమ్ముచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు గమనించండి, తిమోతి యొక్క తల్లి పేరు యునీకే. చెప్పండి, ఏం పేరు? యునీకే. యునీకే అనగా ఆమె పేరుకు అర్థము పావురము. ఆమె పేరుకు అర్థం ఏంటంటే పావురము. మరి తన తల్లి యూదురాలే, దేవుని నమ్ముకున్నటువంటి స్త్రీనే. కానీ మరి ఆమె భర్త ఎవరో తెలుసా? ఒక అన్యుడు. అపోస్తుల కార్యగ్రంథము 16వ అధ్యాయము 1వ వాక్యాన్ని ఒకసారి చూడండి. తిమోతి తల్లిదండ్రుల గురించి మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యగ్రంథం 16:1. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చును. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. చాలండి. ఇప్పుడు మొట్టమొదటిగా తన తల్లిదండ్రుల యొక్క నేపథ్యాన్ని మనం చూద్దాం. తిమోతి తల్లి యూదురాలు, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ. తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడు, దేవుని నమ్ముకొనని ఒక అన్యుడు. మన ఆనాటి కాలంలో వారికి వివాహం జరిగింది. వారికి వివాహం జరిగినప్పుడు యునీకే తనకి చక్కగా తిమోతి అనేటువంటి మరి కుమారుడు జన్మించాడు. ఆ తిమోతికి ఏ నేర్పించిన తల్లినంటే
తను ఏదైతే ఏ దేవుణ్ణి అయితే విశ్వసించిందో నమ్ముకున్నదో ఆ విశ్వాసాన్ని తన కుమారుకి కూడా నేర్పించిందంట. ఆ విశ్వాసంలోనే తన కుమారుని కూడా నడిపించిందంట. యూనికే గమనించండి, యూనికే తనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు మొదటగా తన పిల్లలకు విశ్వాసాన్ని నేర్పించింది. ఏమి నేర్పించింది? విశ్వాసమును నేర్పించింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. విశ్వాసం అనేటువంటిది దేవునికి మరి మనకు ఒక శ్వాస లాంటిది. విశ్వాసములోనే పదం ఉంటుంది, శ్వాస పీల్చుకోకుండా మనిషి జీవించడం కష్టం. అట్లాగే విశ్వాసం లేకుండా మనం దేవునితో కూడా నడవటం కష్టమే. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా అంతా కూడా రాసుకుంటూ వచ్చాడు. ఏ విశ్వాసము తను కలిగి ఉన్నదో ఆ విశ్వాసాన్ని తన కుమారుడైనటువంటి తిమోతికి నేర్పించేటువంటిదిగా, తన కుమారుడిని విశ్వాసంలో పెంచేటువంటిదిగా ఆ తిమోతి తల్లి యూనికే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు మన జీవితాల్లో కూడా మనం ఏ దేవునిని నమ్ముకున్నామో, ఏ దేవునిని విశ్వసించామో ఆ దేవుని గురించిన విశ్వాస పాఠాన్ని, విశ్వాసాన్ని మన బిడ్డలకు కూడా మనం తెలియజేస్తున్నామా లేదా జాగ్రత్తగా గమనించాలి. మన విశ్వాసాన్ని మన బిడ్డలకు కూడా మనం తెలియజేసే వారముగా ఉండాలి. మన విశ్వాసాన్ని మన బిడ్డలకు పరిచయం చేసి ఆ విశ్వాసములో మనం నడిపించే వారముగా ఉండాలి. అందుకనే ఆ యొక్క తిమోతి భక్తి కలిగినటువంటి ఒక యవనస్తుడిగా తన జీవితంలో నడవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తన తల్లి చిన్ననాటి నుంచే విశ్వాసములో తనను పెంచింది. ఎంతమంది బిడ్డలు ఈ రోజున మరి విశ్వాసంలో పెంచుతున్నారు? దేవుని సన్నిధికి ఎంతమంది బిడ్డలను నడిపించగలుగుతున్నారు? ఎంతమంది దేవుని గురించినటువంటి పాఠాలు బిడ్డలకు నేర్పించగలుగుతున్నాం? ఈ రోజున కొన్ని సందర్భాల్లో మనం ఫోన్లో చూసినప్పుడు కొంతమంది తల్లులు ఏం చేస్తున్నారో తెలుసా? నాన్న, ఎర్ర సముద్రం అని ఎవరు చీల్చారు అనగా నా బిడ్డ చెప్తున్నాడు మోషే. దేవునితో కూడా ఎవరు నడిచాడు అనగానే హానోక్. అగ్ని రథముల చేత ఎవరు కొనుక్కోబడ్డారు అనగానే ఏలియా అని చెప్తున్నాడు. అలాగన బిడ్డలు చెబుతూ ఉన్నప్పుడు కూడా ఎంత ముద్దుగా ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో. మా పాస్టమ్మ గారు ఇప్పుడిప్పుడు చక్కగా పిల్లలందరికీ కూడా నేర్పిస్తూ ఉంది. వాళ్ళు కూర్చోబెట్టుకొని చక్కగా అన్ని బైబిల్లో ఉన్న స్టోరీస్ అంతటిని కూడా, కథలన్నిటిని కూడా చెబుతూ ఉంది. నేడు మన జీవితాల్లో కూడా మన దేవుని గురించిన విశ్వాసమును గురించి మన పిల్లలకు మనము నేర్పించే వారముగా ఉండాలి. అపోస్తుడైన పౌలు దగ్గర తిమోతి 16 సంవత్సరాల వయసు కాలము నుంచి పరిచర్యలోనికి వచ్చాడు. 16 సంవత్సరాల కాలము నుంచి పౌలు దగ్గర ఆయన పరిచర్యలో ఉన్నాడు అని అంటే ఆ 16 సంవత్సరాల ముందున్న తన బాల్యకాలం అంతా కూడా మరి తన తల్లి ఆ బిడ్డకు నేర్పించినటువంటి భక్తి పాఠాలే నేటి దినమన ఆ తిమోతి ఒక గొప్ప యోధుడిగా మార్చబడటానికి, గొప్ప సేవకుడిగా మార్చబడటానికి కారణమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డలను మనం ఎట్లా నేర్పిస్తున్నాం? మన బిడ్డలను ఏ విశ్వాసంలో మనం పెంచుతున్నాం? మన బిడ్డలను ఏ రకంగా మనము మరి సన్నిధిలో, దేవుని సన్నిధిలో పెంచుతున్నామో ఒక్కసారి మనల్ని మనము పరిశీలించవలసిందిగా ప్రభువు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. రెండవదిగా ఈ యొక్క యూనికేలో ఉన్న రెండవ లక్షణం ఏంటో చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యము నుండి మనం చూద్దాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా శక్తిగల పరిశుద్ధ లేఖములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక. చాలండి. అపోస్తుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, నువ్వు చిన్ననాటి నుంచే నీకు దేవుని వాక్యము తెలుసు అని చెప్తున్నాడు. ఆయన ఎట్లా తెలుసు? తన తల్లి యూనికే తిమోతిని వాక్యములో పెంచింది. చెప్పండి, ఎలా పెంచింది? వాక్యములో పెంచింది. మరి మన బిడ్డలను ఎట్లా పెంచాలి? తిమోతిని తన తల్లి చిన్ననాటి నుంచే దేవుని వాక్యాన్ని చక్కగా నేర్పించుకుంటూ వచ్చింది. బిడ్డలకు వాక్య జ్ఞానాన్ని కలిగించేసింది. ఎంతగా తన తల్లి ఆ బిడ్డకు వాక్య జ్ఞానము నేర్పించకపోతే పౌలు దగ్గరే ఒక నిష్ణాతుడైనటువంటి వ్యక్తిగా తిమోతి నిలబడగలుగుతాడు. పౌలు ఏమన్నా ఆషామాషి వ్యక్తి ఏం కాదు.
పౌలు దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలి, పౌలు దగ్గరికి వెళ్ళి మనం నిలబడాలి అని అంటే ఆయన ఎదుట దేవుని వాక్యము లేకుండా మనం మాట్లాడలేం, నిలబడలేం. అంతటి మహాజ్ఞానము కలిగినటువంటి పౌలు గారే సాక్ష్యం ఇస్తున్నాడు. నేను చూశాను, నీకు చిన్నతనము నుంచి నువ్వు వాక్యంలో పెరిగావు, నిన్ను ఆ రీతిగా నిన్ను తల్లి నిన్ను వాక్యములో పెంచింది. ఈ రోజున మన పిల్లలను వాక్యములో పెంచే పిల్లలుగా ఉంటున్నామా? మన బిడ్డలను వాక్యంలో పెంచగలుగుతూ ఉన్నామా? తెనాలి సంఘానికి కొత్తగా ఒక ఆయన వస్తూ ఉండి పోయిన వారం అంతా కూడా బాధతో ఉన్నాడు. ఏందయ్యా నువ్వు బాధతో ఉన్నావు, ఏంటయ్యా అంటే, నా కొడుకు చెడు సహవాసాలు మరిగి అయ్యా ఎక్కడో కుర్రాళ్ళతో కలిసి ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళాడంట, అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారయ్యా అని చెప్తున్నాడు. ఎందుకయ్యా అట్లా చేసావనంటే, నా మాట వినడయ్యా, చిన్నతనం నుంచి వాడిని విడిచిపెట్టాం, ఈ రోజున చేతికి అందకుండా జైల్లో మగ్గుతున్నాడు, ఏం చేయమంటావు పాస్టర్ గారు అన్నాడు. గమనించండి, ఈ రోజున మనము గనక మన పిల్లల్ని చిన్ననాటి నుంచి వాక్యములు పెంచితే వాడు పెద్ద అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుని వాక్యము చిన్ననాటి నుంచి పిల్లలకు మనం నేర్పించగలిగితే ఆ వాక్యం వారిని పట్టుకుంటుంది. ఆ వాక్యములో నుంచి వారు తప్పిపోరు, ఆ వాక్యము నుంచి వారు వేరైపోరు. వారు సమాజానికి వారు మంచివారుగా ఉంటారే కానీ సమాజానికి కీడు చేసేవారుగా ఉండరు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనము చిన్ననాటి నుంచి యూనుకే తన కుమారుడికి చిన్ననాటి నుంచి వాక్యాన్ని నేర్పించినట్లుగానే నేడు మన బిడ్డలకు కూడా మనము నేర్పించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే తన జీవితాన్ని మనం చూడగలిగితే తన తల్లి 3 నెలల వరకు కూడా ఆ బిడ్డను దాయగలిగింది, కాపాడగలిగింది. ఐగుప్తు యొక్క రాజు శాసనం ఇచ్చాడు, ఇదిగో ఎవరైతే హెబ్రీలకు మగపిల్లలు పుడతారో ఆ కాన్పు పీటల మీద వారిని చంపేయండి అని ఆజ్ఞిస్తే ఆ తల్లి మాత్రం తన బిడ్డను 3 నెలల వరకు కాపాడి, ఇక కాపాడలేని పక్షములో ఒక జమ్ము చెట్టును తీసుకుని ఒక చక్క పెట్టిన తయారు చేసి దాని లోపల కీలు పూసింది, తారు పూసింది. ఆ నీళ్ళలో మునిగిపోకుండా కీలు పూసి ఆ యొక్క నైలు నదిలో విడిచిపెట్టింది. ఆ పిల్లవాడు చక్కగా వెళ్ళి అదే రోజు మరి తన కొరకే ఆమె స్నానం చేయటానికి వచ్చిందేమో ఫరో యొక్క కుమార్తె రావటంతో ఆ బిడ్డను చూసింది. ఆ బిడ్డ ఎంతో అందంగా ఉన్నాడు, తృణీకరించలానంత అందముగా ఉన్నాడు. ఆ బిడ్డను కాదనలేక వద్దనలేక ఈ బిడ్డను హెబ్రీయుడని తెలిసినప్పటికీ కూడా ఆ బిడ్డను ఏమి చెయ్యకుండా తన కుమారుడిగా పెంచమని మరలా తిరిగి తన తల్లికి అప్పచెప్పాడు. ఎప్పుడైతే తన తల్లి దగ్గరకు వచ్చాడో ఆ తల్లి పెంచుతుంది, రే నువ్వు హెబ్రీయుడివి, నువ్వు పెరుగుతున్నది రాజకోటలో, నువ్వు పెరుగుతుంది ఫరో యొక్క కుమారుడిగా పెరుగుతున్నావు, కానీ నువ్వు ఇశ్రాయేలుడివి, నువ్వు హెబ్రీయుడివి. దేవుడు నిన్ను ఇశ్రాయేలును ఈ యొక్క సమస్యలో నుంచి బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడిని ఎన్నుకున్నాడు అని ఆ బిడ్డను చిన్ననాటి నుంచే దేవుని వాక్యములో పెంచిందండి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నేడు మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మన బిడ్డలను ఎట్లా పెంచగలుగుతున్నాం? తిమోతిని తన తల్లి వాక్యములో పెంచిన తల్లిగా ఉన్నది. గమనించండి, యాకోబు ఇదిగో ఆ యొక్క కుమారుడైన మోషేని వాక్యములో పెంచగలిగింది. అలాగే మరి సిరియా అధ్యక్షుడైనటువంటి నయమానుకు కుష్ఠరోగం వచ్చినప్పుడు ఒక చిన్నది ఉన్నదండి. అక్కడ ఎవరా చిన్నది? ఇశ్రాయేలుల చిన్నది. వీళ్ళు సిరియా వాళ్ళు ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వెళ్ళి అక్కడ అనేక మందిని హతం చేసి ఆ చిన్న బిడ్డను తీసుకొచ్చారు. ఆ చిన్న బిడ్డను తీసుకొచ్చినప్పుడు ఆ బిడ్డకు ఎంతో బాధ ఉన్నది. నా తల్లిదండ్రుల నుంచి నన్ను వేరు చేశారు, ఒకవేళ వాళ్ళు ఉన్నారో లేరో కూడా మనకి తెలియదు. అయితే ఆ నయమానికి కుష్టు వ్యాధి ఉన్నప్పుడు దేవుని గురించిన విశ్వాస ప్రకటన చేసింది. అయ్యా మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు ఎంతో శక్తి కలిగిన దేవుడు, మా దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు, మా దేవుడు అయ్యా నువ్వు నమ్ముకుంటే, మా దేవుడిని ఆరాధించగలిగితే నీ రోగం తీసేస్తాడు. మా దేవుడిని పూజించి ఆరాధించే పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, వెళితే కనుక మీ రోగం అంతా తగ్గిపోయింది. గమనించండి, ఒక దేశానికే సైన్యాధ్యక్షుడు, ఎంతో మంది వైద్యులను కలిసి ఉంటాడు, ఎంతో మంది మరి నాటు వైద్యులను ఏదో ఒక వైద్యులను కలిసి ఉంటాడు, కానీ ఒక చిన్న పిల్ల మాట విన్నాడు. ఎందుకో తెలుసా? ఆమె నోటి నుండి ఇస్తున్న సాక్ష్యమును బట్టి, ఆమె ధైర్యంగా చెప్తున్నటువంటి ఆ మాటను బట్టి కాదనలేకుండా సరే ఒక్కసారి చూద్దామని చెప్పి వెళ్ళాడు, శుద్ధుడై వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఆ చిన్న పిల్లను తన తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే దేవుని సన్నిధిలో వాక్యములో విశ్వాసంలో పెంచారు గనక ఆ బిడ్డ నయమానికే
దేవుని గురించిన సత్యాన్ని తెలియజేయగలిగింది. ఈ రోజున మన జీవితంలో మనము కూడా మన తల్లులైనటువంటి మీరందరూ కూడా దేవుని గురించినటువంటి విశ్వాసమును పెంచాలి. దేవుని గురించినటువంటి వాక్యములో మీ బిడ్డలను మీరు పెంచాలి. అనేక మంది ఎలాగ పెంచుతారో తెలుసా? వాళ్ళతో మాట్లాడుకో, మనకి వాళ్ళకి పడదు, వాళ్ళు ఎదురొచ్చారనుకో నువ్వు పక్కకు తప్పుకో, వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టారు నీకేం తెలుసు, ఏం చెప్పమంటావు, ఎందుకురా అక్కడ నుంచున్నావు. మనము లేనిపోని ద్వేషాన్ని, పగను, అసూయను ఇదంతా కూడా పిల్లలకు నేర్పిస్తాం. చాలామంది బంధువులు ఎందుకురా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నావు, ఎందుకు వాళ్ళకి ఇంట్లోకి వెళ్తున్నా, మన ఇంట్లో లేవా. పిల్లలకు లేనిపోయినటువంటి విష సంస్కృతిని అంతటిని నేర్పించే వారముగా ఉంటున్నాం. కానీ దేవుని సన్నిధిలో విశ్వాసంలో పెంచాలి. నా బిడ్డలు నేను వాక్యములో పెంచాలి. మూడవదిగా ఆ యొక్క యూనికే తిమోతిని ప్రార్థనలో పెంచింది. ఎలా పెంచిందండి? ప్రార్థనలో పెంచింది. మన జీవితాల్లో మన బిడ్డలను కూడా ఎలాగున పెంచాలో తెలుసా? మనం ప్రార్థనలో పెంచేవారముగా ఉండాలి. వారానికి ఒకసారైనా కుటుంబం అంతా కూడా కలిసి కూర్చుంటే వాడికి ఎట్లా ప్రార్థన చేస్తున్నారో తెలిసిద్ది. మా నాన్న ఎట్లా చేస్తున్నాడు, మా అమ్మ ఎట్లా చేస్తుంది, లేదంటే ఎట్లా మేము ప్రార్థన చేయాలో తెలిసిద్ది. అందుకనే గమనించండి, ఏ కుటుంబం అయితే భక్తి కలిగిన కుటుంబంగా ఉంటుందో, ఏ కుటుంబం అయితే ప్రార్థనా పరుల కుటుంబంగా ఉంటుందో, వారి యొక్క పిల్లలు ఎదిగిన తర్వాత కూడా సమాజానికి ప్రార్థన లేని కుటుంబాలకు, ప్రార్థన కలిగిన కుటుంబాలకు ఆ పిల్లల మధ్య వ్యత్యాసం ఉంటుంది. వారి భవిష్యత్తు వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళ దీవెన ఆశీర్వాదాలు కూడా వ్యత్యాసం కలిగి ఉంటున్నాయి. కారణం ఏంటనంటే భక్తి కలిగిన కుటుంబాలు ఎప్పటికైనా దీవించబడుతున్నాయి. భక్తి లేని కుటుంబాలు అలాగే కూడా దిగజారిపోతున్నాయి. సమాజంలో అనేక మంది కూడా పాడైపోయిన పిల్లలు చాలా మంది మనం చూడగలుగుతున్నాం. ఆ పిల్లల వల్ల తల్లిదండ్రులకు ఆవేదన, తల్లిదండ్రులకు మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? చిన్ననాటి నుంచే భక్తి బీజాలు వారిలో నాటలేదు గనక వారు అలాగూ తయారవుతున్నారు. చిన్ననాటి నుంచే భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో వారిని పెంచగలిగితే వారు రేపు ఎదిగిన తర్వాత, పెరిగిన తర్వాత కూడా వారు అలాగున దీవించబడతారు. చక్కగా మరి అందరికీ కూడా సంతోష సమాధానాలకు బిడ్డలకు వారు ఉండగలిగేటట్లుగా ఉంటారు. ఈ రోజున అనేక కుటుంబాలు పిల్లల మూలాన మనశ్శాంతి లేకుండా ఉంటుంది. అనేక కుటుంబాలు పిల్లల మూలాన వారికి నిద్ర పట్టటల్లా వారికి ఎంతో వేదనకరంగా ఉంటుంది. ఎంత బ్రతుకు బతికాం, వీడి మూలాన ఎంత ఇబ్బందులు పడుతున్నామో, వీళ్ళ మూలాన ఎంత అవమాన పాలవుతున్నామో అని వేడుకుంటున్నటువంటి బాధపడుతున్న తల్లిదండ్రులు లేకపోనే లేదు. కారణం ఏంటనంటే చిన్ననాటి నుంచే భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో మీరు పెంచితే రేపు మీ పిల్లలు పాడవకుండా ఉంటారు. మీరు ఇప్పటి నుంచే పిల్లల్ని ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో పెంచకుండా ఉంటే రేపటి రోజున వాళ్ళు అలాగనే తయారవుతారు. ఇప్పటి నుంచే బిడ్డలను దేవుని సన్నిధిలో క్రమంలో మనం పెంచే వారముగా ఉండాలని సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ యొక్క తల్లి యూనికే తన కుమారుణ్ణి విశ్వాసంలో పెంచింది. నెంబర్ 2 వాక్యములో పెంచింది. నెంబర్ 3 ప్రార్థనలో పెంచింది. ఆ ప్రార్థనలో ఎట్లా పెంచిందో తెలుసా? అతడు 4వదిగా అతడిని పరిశుద్ధతలో పెంచింది. చెప్పండి, ఎలా పెంచింది? పరిశుద్ధతలో పెంచింది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యము. మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. చాలండి. ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయంలో తిమోతిని గురించి ఏం చెప్పబడిందనంటే, ఇక్కడ అతను గురించి ముందుగానే చెప్పబడిన ప్రవచనములు చెప్పున, అంటే తిమోతిని గురించి పరిశుద్ధులు ముందుగానే ప్రవచించారు.
ఇతడు గొప్పవాడవుతాడు, ఇతడు మంచి సేవకుడు అవుతాడు, ఇతడు యథార్థముగా దేవుని పరిచర్యలో నమ్మకంగా వాడబడగలుగుతాడు. దానికి గల కారణము తన తల్లి చిన్ననాటి నుంచే పరిశుద్ధతలో పెంచింది. అతడు పరిశుద్ధతలో పెరగడం వలన అతను గురించిన ప్రవక్తలు ప్రవచించారు. ఇతడు ఎలాగునుంటాడో అని చెప్పి ప్రవచించారు. గమనించండి, సంసోనికి ముందు కూడా ప్రవచనాలు ఉన్నాయి. బాప్తిస్మిచ్చి యోహానికి ముందు ప్రవచనాలు ఉన్నాయి. గొప్ప గొప్ప వారికి ముందు అన్ని కూడా ప్రవచనాలు ఉన్నాయి. ఆ గొప్ప వారి జాబితాలో కూడా ఈ తిమోతి ఉన్నాడు. కారణం ఏంటనంటే పరిశుద్ధ జీవితం జీవించిన వాడుగా ఉన్నాడు. పరిశుద్ధతలో తన బిడ్డను తల్లి పెంచిందండి. ఎలాగున పెంచిందో తెలుసా? పరిశుద్ధతలో పెంచింది. నేడు మనం కూడా ఎలా పెంచాలంట? పరిశుద్ధతలో పెంచాలి. చిన్ననాటి నుంచి బిడ్డలను చక్కని మాటలతో, మన పిల్లలైతే ఇక నోరు తెరిచారంటే ఇక బూతులే, ఇక వాటికి అడ్డు అదుపు ఉండదు. ఇక వాటికి గమనించండి, బూతులతో కాదు మనం పెంచాల్సింది, పరిశుద్ధతలో పెంచాలి. చెడు సహవాసాలు చేసేవారితో కాదు మన బిడ్డలను పెంచాల్సింది, చెడు సహవాసాలు చేసేవారితో ఖండించి బిడ్డలను మనం ప్రత్యేకపరిచే వారముగా ఉండాలి. తిమోతి పరిశుద్ధతలో తన తల్లి అతనిని పెంచినట్లుగా ఉంది. ఆ పరిశుద్ధతలో పెరగటం వలన అతని గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయండి. ఎంత గొప్ప సాక్ష్యమో కదా. ఒక యవనస్తుడు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉన్న యవనస్తునికి దేవుని సేవకులు వచ్చి ప్రవచనాలు చెప్తున్నారని అంటే అతను ఎంత గొప్ప పరిశుద్ధ జీవితం జీవించకపోతే ఆ ప్రవచనాలు చెప్తారు. నేడు మన జీవితాల్లో కూడా తల్లులైనటువంటి మీరు కూడా మీ బిడ్డలందరినీ కూడా పరిశుద్ధతలో పెంచేవారుగా ఉండాలి, పరిశుద్ధతలో బ్రతకనిచ్చేవారుగా ఉండాలి. అపరిశుద్ధత ఏ మాలిన్యము కూడా బిడ్డలకు అంటకుండా వారు ఎదగగలిగేటట్లుగా ఉండాలి. అందుకనే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు ఏ అపవిత్రత తమ జీవితాలకు అంటనివ్వలేదు. యోసేపు ఏ యొక్క అపవిత్రత తన జీవితానికి అంటనివ్వల. జైలుకి వెళ్ళటానికైనా ఇష్టపడ్డాడు, కానీ అపవిత్రమైన కార్యాల్లో మాత్రం పాలు పంచుకోవాలి. నేడు మన జీవితాల్లో కూడా మన బ్రతుకుల్లో కూడా యునీకే తన కుమారుని పరిశుద్ధతలో పెంచినట్లుగా నేడు మన జీవితాల్లో మనము కూడా పరిశుద్ధతలో పెంచుదుముగాక. గమనించండి, ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నాం యునీకేలో? 4. మొదటగా ఆమె విశ్వాసములో పెంచిందంట, రెండవదిగా వాక్యములో పెంచిందంట, మూడవదిగా ప్రార్థనలో పెంచిందంట, నాలుగవదిగా పరిశుద్ధతలో పెంచింది, ఐదవది ఆమె తల్లి ప్రేమను పెంచిందంట, ప్రేమలో పెంచిందంట. ఆమె ఏంటి ఆ ప్రేమ? తల్లి ప్రేమ ఎట్లాంటిది అయ్యందంటే స్వార్థం లేనటువంటిది తల్లి ప్రేమ. మొన్ననే మనం చూసాం, ఒక చోటున ఎక్కడో ప్రాంతంలో బోట్ యాక్సిడెంట్ అయితే ఆ తల్లి చనిపోతా ఆ కుమారుణ్ణి తన గుండెల మీద పెట్టుకుని ఆ కుమారునన్న బ్రతికించాలన్న తాపత్రయముతో తను చనిపోయింది, తన బిడ్డన్న బ్రతికొండాలని కోరుకున్నది. కానీ చివరికి ఆ బిడ్డ కూడా మరణించాడు. తల్లి ప్రేమ ఏంటంటే నా కుమారుడైనా బ్రతికొండాలి, నేను మాత్రం చనిపోవాలనుకుంటుంది. బైబిల్లో ఒక తల్లి ఉన్నది, ఆమె మాత్రం మంచిదే కానీ కొన్ని సందర్భాలను బట్టి ఆమె కూడా ఏమైందో తెలుసా? పార్షియాలిటీ చూపించింది. ఎవరు? రెబ్కా. తన గర్భాన్ని పుట్టారు 2 పిల్లలు కూడా, కానీ పెద్దవాడంటే మాత్రం ఇష్టం లేదు, చిన్నవాడంటే మాత్రం మహా ఇష్టం. చిన్నవాడంటే మహా ఇష్టం కలిగింది. ఎందుకు? ఆ పెద్ద కుమారుడు తను చెప్పినట్లుగా పెళ్లి చేసుకోవాలి, తను చెప్పినట్లుగా నడవబోయేసరికి నేను చెప్పిన మాట నువ్వు నాకు మాట వినలేదు కనుక నువ్వు నాకు వద్దు అన్నట్లుగా పక్కన పెట్టి ఆ పెద్ద కుమారుడికి రావాల్సిన దీవెనలన్నీ కూడా పొందుకోవడానికి చిన్న కుమారుని ప్రోత్సహించి, చిన్న కుమారుడు ఏమి నాకు కావాలని వెంపడబడలా, తల్లే పోయి ప్రోత్సహించిన ఆయన వెళ్ళి తీసుకోరా బాబు అని చెప్పి ఆ యొక్క పెద్ద కుమారుడు యొక్క వస్త్రములు వేసి తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళి ఆ పెద్ద కుమారుడికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలన్నీ కూడా చిన్న కుమారుడికి వచ్చేటట్లుగా తల్లి చేసింది. గమనించండి, తల్లిదండ్రులకి పార్షియాలిటీ ఉండకూడదు బిడ్డల మీద. బిడ్డలు కూడా ఒక్కొక్కసారి వాళ్ళు మంచి వాళ్ళుగా చెడు వాళ్ళుగా మారడానికి గల కారణము మన యొక్క ప్రవర్తనే ఉంటుంది. గమనించండి, తల్లిదండ్రులు బిడ్డలకు ప్రేమను పంచాలి కానీ ద్వేషాన్ని పంచేవారుగా ఉండకూడదు. బిడ్డలను 2 3 4 అందరినీ కూడా సమానంగా చూసేటువంటి బాధ్యత మనకు కలిగి ఉండాలి. కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఒకరు ద్వేషం ఒకరంటే ముద్దున్నట్లుగా మనం ప్రవర్తించకూడదు. ఈ యొక్క యునీకే తన కుమారుడు
కుమారుడైనటువంటి తిమోతిని ప్రేమలో పెంచిందంట. ఎప్పుడైతే ప్రేమలో తన తల్లి ఆ యొక్క ప్రేమలో పెరిగాడో, ఆ ప్రేమను బట్టే నా తల్లి నన్ను ఇన్ని భక్తి విషయాల్లో పెంచినందున నేను కూడా అనేక మంది నశించిపోతున్న వారికి దేవుని ప్రేమను పంచాలి, దేవుని సేవకున్నవ్వాలని, దేవుని సేవకుడయ్యి దేవుని యొక్క ప్రేమను, తన తల్లి చూపించిన ప్రేమను ఆసరాగా చేసుకుని ఆ తల్లి ప్రేమను బట్టి ప్రభావితుడయ్యి దేవుని ప్రేమను అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పి అనేక మందికి దేవుని వాక్యాన్ని బోధించిన వాడిగా ఈ తిమోతి ఉండగలిగాడు. అటువంటి తల్లి ఆమె ఉన్నది కాబట్టి కుమారుడు గొప్ప యోధుడిగా మార్చబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం వింటూ ఉండగా నేడు యొక్క ఈ తల్లుల దినోత్సవం మదర్స్ డే రోజున మనము కూడా యూనికే వెళ్ళి ఉండాలని ఈ దేన సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. ఈ యూనికేలో మొదటిగా విశ్వాసముతో తన బిడ్డలను పెంచింది, రెండవదిగా వాక్యములు పెంచింది, మూడవదిగా ప్రార్థనలో పెంచింది, నాలుగవదిగా పరిశుద్ధతలో పెంచింది, ఐదవదిగా ప్రేమలో తన బిడ్డను పెంచింది. ద్వేషాన్ని, పగతో బిడ్డను పెంచలేదు. అటు రీతిగా మనము కూడా యూనికే వలె మన బిడ్డలను కూడా పెంచి దేవుని సన్నిధిలో ఒక గొప్ప తల్లులుగా మీరందరూ కూడా మార్చబడుదురుగాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరిన ఆయన ఈ మదర్స్ డే సందర్భంగా ప్రభా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక తల్లి యూనికేను గురించి మేము ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. యూనికే తన కుమారుడైన తిమోతిని ఏ రకంగా పెంచిందో ప్రభా, నీ వాక్యము ద్వారా మేము నేర్చుకుని ఉండగా, తెలుసుకుని ఉండగా, అటు రీతిగా ప్రభా తల్లులైన అందరూ కూడా ఈ వాక్యానుసారముగా నడవటానికి, వాక్యములో బిడ్డలను పెంచడానికి, ప్రార్థనలో బిడ్డలను పెంచడానికి, విశ్వాసములో బిడ్డలను పెంచడానికి, పరిశుద్ధతలో బిడ్డలను పెంచడానికి, ప్రేమలో బిడ్డలను పెంచడానికి మీరు సహాయము చేయమని అడుగుచున్నాను. ఇందులో చెప్పబడిన వాటిలో ఏది కొదువుగా ఉన్నదో, ఎవరిలో కొదువుగా ఉన్నదో నా ప్రభువ మీరే బిడ్డలతో మాట్లాడి గొప్ప కార్యాలు జరిగించమని అడుగుచున్నాను. నా తండ్రి, తల్లి మరిచిన, తండ్రి విడిచిన విడువని ఎడబాయని దేవుడు నాయన, అయా అయా తండ్రిగా మీరున్నారు. ఇదిగో నా తండ్రి, తల్లి ప్రేమను మీరు మా కొరకు కల్వరి శిలువలో చూపించి మా కోసం ప్రాణం పెట్టిన దేవుడివి నాయన. నువ్వు చూపించిన ప్రేమ ఈ లోకంలో ఎవరు కూడా మాకు చూపించలేరు. అందును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ అయా విన్న వాక్యం అందరి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. పరిచారకులు వచ్చినట్లయితే కానుక సమర్పించారు.